2016వ సంవత్సరంలో ఆగస్టు నెల 5వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు ద రియో ఒలింపిక్స్ జరుగుతూ ఉన్నాయి. ఇవి బ్రెజిల్ దేశంలో జరుగుతూ ఉన్నాయి. ఈ ఒలింపిక్స్లో అందరి దృష్టిని ఆకర్షించిన ఒక సన్నివేశం చోటు చేసుకుంది. దేర్ వాజ్ వన్ ఈవెంట్ కాల్డ్ ట్రయథలాన్. అంటే ఈ ట్రయథలాన్లో 1.5 కిలోమీటర్స్ స్విమ్మింగ్ చేయాలి, ఈత కొట్టాలి, 40 కిలోమీటర్లు సైకిల్ త్రొక్కాలి, ఆ తరువాత 10 కిలోమీటర్లు పరుగు పెట్టాలి. ఈ ట్రయథలాన్ మీ అందరికీ మారథాన్ రేస్ తెలిసే ఉంటుంది. అదే రీతికి ఇది ట్రయథలాన్ అంటే ఈ 3 విభాగాల్లో ఒకేసారి స్విమ్మింగ్ చేయాలి, సైకిల్ త్రొక్కాలి, పరుగు పెట్టాలి. ఈ యొక్క రేసులో ఎవరైతే గెలుస్తారో వారు ప్రపంచ ఛాంపియన్గా నిలుస్తారు. అయితే వారిలో ఒక ఆటగాడు పేరు జానీ బ్రౌన్లీ ఈ ప్రపంచ ఛాంపియన్షిప్ను గెలవడానికి ముందు వరుసలో పరిగెత్తు ఉన్నాడు. అందరికంటే వేగంగా ముందుకు దూసుకుపోతూ ఉన్నాడు. అయితే ఫినిష్ లైన్కు కేవలం 500 మీటర్ల దూరంలో ఉండగా అప్పటికే ఎండ తీవ్రత కారణం చేత హీట్ స్ట్రోక్కు గురై చాలా అలసిపోయి ఉన్నాడు. ఆ సమయంలో 500 మీటర్లకు తను చేరువలో తన యొక్క ఫినిష్ లైన్ని ముగించడానికి వెళుతుండగా 500 మీటర్లు కేవలం 500 మీటర్ల ముందు కుప్పకూలిపోబోయాడు. అయితే అదే సమయంలో అదే పరుగు పందెంలో అదే ట్రయథలాన్ రేస్లో తన అన్నయ్య అయినటువంటి అలిస్టర్ బ్రౌన్లీ తను వెనుకే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అలిస్టర్ బ్రౌన్లీ తన తమ్ముడు కుప్పకూలిపోవడం చూసి వెంటనే వెళ్ళి తనను పట్టుకుని తన చెయ్యి తన మీద వేసుకుని తనను ఆ యొక్క ఫినిష్ లైన్ వద్దకు పరుగున తీసుకుని వెళ్తూ ఉన్నాడు. తన తమ్ముని ఫినిష్ లైన్ వరకు తీసుకుని వెళ్ళి ముందు తనను గెలిపించి తర్వాత అలిస్టర్ బ్రౌన్లీ ఆ యొక్క రేస్ను ముగించున్నాడు. వారిద్దరూ కూడా మెడల్స్ పొందుకొని ఉన్నారు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే అలిస్టర్ బ్రౌన్లీ తన తమ్ముడు పడిపోవడం చూసి ముందుగా నేను ఆ ఫినిష్ లైన్ ముగించి బంగారు పతకాన్ని నేను సాధించుకుని వచ్చి తన తమ్మునికి సహాయం చేస్తాను అనుకోలేదు. ముందుగా తన తమ్మునికి సహాయం చేసి తనతో పాటు ఆ రేస్ను ముగించడానికి తీసుకుని వెళ్ళి ఉన్నాడు. ఎంత గొప్ప సహోదర ప్రేమ! ప్రియులారా, మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో మనము ఇప్పుడు ఫిలడెల్ఫియా అనే 6వ సంఘం గురించి నేర్చుకోబోతున్నాము. ఫిలడెల్ఫియా అనగా సహోదర ప్రేమ. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించున్నాము. ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల ద్వారా మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తూ మీ పరలోక సత్యములను మాకు బయలుపరుస్తున్నందుకు మీకు వందనాలు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీ ప్రియ బిడ్డలను ప్రత్యేక రీతిలో దీవించమని ప్రార్థిస్తున్నాము. మా అందరికి కూడా వినగల చెవి, గ్రహించే మనస్సు అనుగ్రహించి మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు ఆత్మీయ పాఠములు మాకు బోధించి నడిపించమని మా ప్రభువును అతి త్వరలో రానియున్న యేసుక్రీస్తు నామముపేట వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఫిలడెల్ఫియా అంటే సహోదర ప్రేమ, బ్రదర్లీ లవ్. ఈ ఫిలడెల్ఫియా అనేది ఒక నగరం. ఇది సార్దీసు అనే సంఘం గురించి మనం ధ్యానం చేసాం కదా. ఆ సార్దీసు నగరానికి ఇది 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ యొక్క పట్టణము 900 అడుగుల ఎత్తులో కట్టబడింది. ఇది లూదియా, ఆనాడు ఉన్నటువంటి లిడియా అనే పట్టణానికి, ఆ దేశానికి ఇది రాజధాని నగరంగా, ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఇది కట్టబడింది. ఆనాటి లూదియా రాజు అయినటువంటి యూమనస్ II, యూమనస్ ద్వితీయుడు అనే ఈయన తన తమ్ముడైనటువంటి అట్లస్ ఫిలడెల్ఫస్ కొరకు క్రీస్తు పూర్వము 189వ సంవత్సరంలో దీన్ని కట్టించున్నాడు. ఎంత
అద్భుతమైన విషయము. మనము చరిత్రలో ఒక రాజు తన భార్య కొరకు పట్టణాన్ని కట్టించడం విన్నాము. ఒక రాజు తన కుమారుడు కొరకు లేదా కుమార్తె కొరకు ఓ నగరాన్ని కట్టించి బహుమతిగా ఇవ్వడం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక సహోదరుడు, ఒక అన్న తన తమ్ముడి కొరకు ఒక పట్టణాన్ని కట్టి ఇస్తున్నాడు. ఇది ఎంత గొప్ప విషయము, ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన విషయము. సహోదర ప్రేమ. ఫిలడెల్ఫియా అంటే సహోదర ప్రేమ. ఈ సహోదరుని ప్రేమించి తన కొరకు ఈ యొక్క బహుమానంగా ఈ నగరాన్ని కట్టించి ఇచ్చాడు. ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని మనం నేర్చుకుందాం ప్రియులారా. ఈ యొక్క హ్యూమనస్ ఒక అన్యుడు అయినప్పటికీ తన యొక్క సొంత తమ్ముడిని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం చూస్తున్నాం. తన తమ్ముని కొరకు ఒక నగరాన్ని కట్టించి ఒక బహుమానంగా ఇచ్చి ఉన్నాడు. ప్రియ సహోదరుడ, సహోదరి, క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా మనము మన సాటి సహోదరి సహోదరులను ప్రేమిస్తున్నామా? మన సొంత తమ్ముని కానీ, అక్కను కానీ, అన్నను కానీ మనం ప్రేమిస్తున్నామా? వారి పట్ల శ్రద్ధ చూపిస్తున్నామా? వారిని మనము వారి బాగోగులు చూస్తూ ఉన్నామా? అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా సన్నివేశాల్లో సహోదరులు ఉండవలసినటువంటి రీతిలో ఉండని పరిస్థితి కనిపిస్తున్నది. అయితే కొందరైతే దేవుడిచ్చినటువంటి ప్రేమను కలిగి ప్రేమతో జీవించిన వారు కూడా మనం చూస్తున్నాం. అయితే మనందరికీ పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా సహోదరుల గురించి చూసినప్పుడు గుర్తుకొచ్చేది ఇద్దరు అన్నదమ్ములు, కయీను, హేబెలు. ఈ కయీను, హేబెలు చాలా చక్కగా ఆప్యాయంగా ఉండవలసినటువంటి సహోదరులు. ఆదాము హవ్వలకు దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన బహుమానములు. అయితే వారిలో కయీను తన తమ్ముడిని ప్రేమించవలసినటువంటి సహోదరుడు తన తమ్ముని యొక్క అర్పణ దేవుడు అంగీకరించున్నారని, తన యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదని నెపంతో, కోపంతో తన తమ్మునిపై పడి తన తమ్ముడిని చంపేస్తున్నాడు. ఎంత ఘోరమైన విషయం! ఒక అన్న తన తమ్ముని సంరక్షించవలసినటువంటి అన్న తన తమ్ముని చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. అదే రీతిగా పరిశుద్ధ గ్రంథంలో ఏసావు, యాకోబులను మనం చూస్తూ ఉన్నాం. ఏసావు, యాకోబు దేవుడు ఇస్సాకు, రెబ్కాలకు దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన బహుమానములు. వీరిరువురు కూడా కవల పిల్లలు. అయితే ఇక్కడ ఏసావు తన యొక్క నిర్లక్ష్య స్వభావంతో, దేవుని యందు ఆసక్తి లేకుండా, దేవుని యొక్క మాటకు చెవినొగ్గకుండా, దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని లెక్క చేయకుండా దాన్ని తృణీకరించి తన తమ్ముడికి అమ్మివేస్తున్నాడు. 2 సందర్భాల్లో అమ్మేశాడని మనకు తెలుసు. అయినప్పటికీ ఎప్పుడైతే యాకోబు తన యొక్క తల్లి మాట విని ఆ యొక్క ఆశీర్వాదాన్ని తన తండ్రి వద్ద నుండి ఒక మోసపూరితమైన రీతిలో పొందుకుని ఉన్నాడో, ఆ సమయంలో ఆ విషయం తెలుసుకుని ఏసావు తనను చంపాలనుకున్నాడు. సొంత అన్న తన తమ్ముడిని చంపాలనుకున్నాడు. అయితే తనే ఒకప్పుడు తన యొక్క జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసినట్లుగా మనం చూస్తున్నాం. అయినప్పటికీ తన తమ్ముడిని చంపాలని క్రూరమైన తలంపులు సాతానుడు పుట్టించున్నాడు. ఈ యొక్క క్రూరమైన తలంపులు సాతానుడే పుట్టిస్తాడు. దేవుడు ఎప్పుడు ప్రేమ కలిగి ఉండమని చెప్తున్నారు, కానీ సాతానుడు క్రూరత్వాన్ని, ద్వేషాన్ని, హత్యను, అబద్ధాన్ని జరిగించేవాడు. కారణం ఏంటంటే అపవాది ఆది నుండి కూడా నరహంతకుడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాడే అబద్ధములకు జనకుడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సహోదరుల మధ్య చిచ్చు పెట్టువాడుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యాకోబు తన అన్న తనను చంపబోతున్నాడని, చంపడానికి పన్నాగాలు పన్నుతున్నాడని గుర్తించి తన తల్లి తనను తన యొక్క మామ యొద్దకు వెళ్ళమని సలహా ఇచ్చింది. అప్పుడు యాకోబు పారిపోతున్నాడు. ప్రాణ భయంతో, ప్రాణభీతితో పారిపోతున్నప్పుడు ఆ యొక్క మార్గ మధ్యంలో ఆ రాత్రి వేళలో ఒక చోట పండుకునే ముందు ప్రార్థన చేసుకుని పశ్చాత్తాపంతో మొరపెట్టినప్పుడు దేవుడు క్షమాపణ అనుగ్రహించున్నారు. అదే రీతిగా పరలోక దర్శనం అనుగ్రహించున్నారు. ఆ దర్శనం ఏంటంటే ఆకాశం నుండి భూమి మీదకి నిచ్చెన వేసినట్లుగా మనం చూస్తున్నాము. ఆ నిచ్చెన వేయబడ్డము దేనికి సూచనగా ఉన్నది? యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశముకు, భూమికి, పరలోకానికి, మానవులకు రక్షకుడుగా ఆయన పరలోకాన్ని మనల్ని చేర్చడానికి, లోకానికి నరవతారిగా వచ్చినటువంటి, మనకు పరలోకానికి
ఈ యొక్క భూలోకానికి ఒక నిచ్చెనగా ప్రభువు మరణించినట్లుగా, సంధి చేసినట్లుగా, రక్షణ భాగ్యాన్ని కల్పించినట్లుగా మనం చూస్తాం. ఆ దర్శనాన్ని యాకోబు పొందుకుని ఉన్నాడంటే, దేవదూతలు ఎక్కి దిగడం చూస్తున్నాడంటే, దేవుడు నేను నీతో ఉన్నాను, నేను నిన్ను క్షమించి ఉన్నానని భరోసా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తరువాత బైబిల్ గ్రంథంలో మనము లేయా, రాహేలు అనే ఇద్దరు సహోదరులను మనం చూస్తున్నాం. ఈ సహోదరులు ఇద్దరు కూడా చక్కగా అన్యోన్యంగా జీవించవలసిన వారు. వారి మధ్య సాతానుడు అసూయ, ఈర్ష్య కలిగించి ఉన్నాడు. అయితే ఇది కూడా చాలా బాధాకరమైన విషయం. అయితే లేయా, రాహేలు ఈర్ష్యతో ఒకరి మీద ఒకరు వారు ఆ ద్వేషాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అది సహోదరులుగా మనం కలిగి ఉండకూడదనే విషయాన్ని కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాం. యోసేపు, యాకోబుకు దేవుడు అనుగ్రహించినటువంటి 12 మంది సంతానంలో యోసేపు 11వ వాడు. యోసేపు చాలా మంచి యవనస్తుడు. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుడు అందుచేత అతనికి దర్శనములు అనుగ్రహించున్నారు. దేవుడు యోసేపును ప్రత్యేక రీతిలో ఎన్నుకొని ఆశీర్వదించి తన యొక్క జీవితంలో ఏం జరగబోతుందో దర్శనాల రూపంలో కనుపరుచున్నారు. అయితే తన తండ్రికి యథార్థంగా, నమ్మకంగా ఉన్నాడని తన తండ్రి అతన్ని ఎంతగానో ప్రేమించున్నారు. ఎంతగా ప్రేమించారంటే అందరికంటే శ్రేష్టమైన బహుమతులు అతనికి ఇవ్వడం ప్రారంభించాడు. ఆ విషయంలో మనం గమనించినట్లయితే దాని విషయంలో అన్నలు ద్వేషంతో రగిలిపోయారు. యోసేపు వారి యొక్క సొంత తమ్ముడు, వారి యొక్క తండ్రికి పుట్టినటువంటి కుమారుడు యోసేపును అన్నలు చంపాలనుకున్నారు. అయితే వారిలో యోసేపు ఒకరోజు తన అన్నల కొరకు వారి యోగక్షేమాలు తెలుసుకోవాలని వెళ్ళినప్పుడు, తన తండ్రి పంపించగా వెళ్ళినప్పుడు అతన్ని పట్టుకుని అతన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు యూదా ఒక సలహా ఇచ్చినాడు. ఆ యొక్క రూబేన్ ఒక సలహా ఇచ్చినాడు, వీడిని మనం చంపొద్దు, మనము ఈ గుంటలో పడేద్దాం అని. ఆ గుంటలో పడేయడం ద్వారా తర్వాత వచ్చి రక్షించాలనుకున్నాడు. అయితే తర్వాత ఏం జరిగిందంటే యూదా వీడు ఇందులో ఉంటే చనిపోతాడని తలంచి అందులోంచి బయటకు తీసి వేరే దేశస్తులకు, ఆ యొక్క ఇస్మాయిలీలకు అమ్మివేయడం మంచిదని ఆలోచన చేసి అక్కడైనా ఎక్కడో దిక్కున బ్రతుకుతాడని తలంచి తన తమ్ముడిని రక్షించాలనే ఉద్దేశంతోనే అక్కడి నుండి తీసి అమ్మివేస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే సొంత అన్నలే తను చంపాలనుకున్నారు. ఆఖరికి తన తండ్రికి, కుటుంబానికి దూరం చేస్తున్నారు. యోసేపు ఒక అనాథగా వెళ్ళిపోతున్నటువంటి ఆ తరుణంలో దేవునికి మొరపెట్టి ఉన్నాడు. దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. యోసేపు పట్ల దేవుడు తన అన్నలు దురుసుగా ప్రవర్తించినప్పటికీ యోసేపు దేవుని ప్రేమతో, దేవుని యందు భయభక్తుల్లో జీవించాడు కాబట్టి దేవుడు అతను గొప్పవాణిగా ఆశీర్వదించున్నారు. తర్వాత తన జీవితంలో తనకు వచ్చిన కలలు నెరవేరినట్లుగా మనం చూస్తున్నాము. తన యొక్క అన్నలే తన పాదాల యొద్దకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. తర్వాత తన అన్నలను క్షమించిన విషయాన్ని మనం చూస్తున్నాం. దెర్ వాజ్ ఎ గ్రేట్ రియూనియన్. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరము అని లేఖనం సెలవిస్తున్నది. సహోదరులు ఐక్యత కలిగి ఉండమని దేవుడు కోరుతూ ఉన్నారు. ఒకవేళ నీ సహోదరులు నీకు విరోధంగా ఏదన్నా తప్పు చేసినట్లయితే వారిని క్షమించే మనసు నువ్వు కలిగి ఉన్నావా ప్రియ సహోదరుడా, సహోదరి? యోసేపు మనకు గొప్ప మాదిరిగా ఉన్నాడు. తన అన్నలు తనకు వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ అది దేవుడు మన మేలు కొరకే చేస్తున్నారని, కీడులో కూడా దేవుడు మేలు చేయగలరని గుర్తించున్నాడు. దాని విషయంలో యోసేపు దేవుని యందు ఆనందించి తన సహోదరుల్లో మార్పు రావడం గమనించి తన సహోదరులు క్షమించడం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రేమగల సహోదరులు కూడా ఉన్నారు. మోషే, అహరోనులు మనం చూసినట్లయితే అహరోను తన తమ్ముడైనటువంటి మోషేకు సపోర్ట్గా దేవుడు అనుగ్రహించున్నారు. తన తమ్ముడైన ఈ మోషేకు నాయకత్వంలో సహకరించినట్లుగా మనం చూస్తున్నాము. అహరోను, మోషేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఇశ్రాయేలు సమాజం అంతటిని నడిపించడానికి ఐక్యత కలిగి పనిచేసినట్లుగా మనం చూస్తున్నాం. ఐక్యత కలిగి పనిచేయడంలో గొప్ప మేలు చేకూరుతుంది, గొప్ప ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. అదే రీతిగా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే క్రొత్త నిబంధనలో కొందరు సహోదరుల గురించి మనం చూస్తే పేతురు, ఆంద్రేయ పెద్దవాడు. అయితే ఆంద్రేయ విషయాన్ని మనం చూస్తే ఆంద్రేయ మొట్టమొదటిగా యేసుక్రీస్తు గురించి తెలుసుకుని ఉన్నాడు.
యోహాను సువార్త 1వ అధ్యాయము 40-41 వచనాలు మనం చూస్తే, జాన్ చాప్టర్ 1 వర్సెస్ 40 and 41. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటుమని అతనితో చెప్పి. ఇక్కడ మనం చూస్తున్నాము, ఆంద్రేయ యోహాను బాప్తిస్మిచ్చి యోహాను, ఇదిగో లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తును గురించి చెప్పడం విని ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు మెస్సియాను గుర్తించున్నాడు. ఆయన వెంబడించి ఆయన గురించి తెలుసుకుని మొట్టమొదటిగా తన తమ్ముడి దగ్గరికి వెళ్ళి తన తమ్ముడికి సువార్త ప్రకటిస్తున్నాడు. మేము మెస్సియాను కనుగొంటుమి, మేము మెస్సియాను మేము కనుగొని ఉన్నాము, నీవు కూడా ఆయన్ని వెంబడించాలని కోరుతున్నామని తన తమ్ముడిని యేసుప్రభువు వారి దగ్గరికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ప్రియ సహోదరుడ సహోదరి, నీ కుటుంబంలో నీవే యేసుక్రీస్తు గురించి తెలుసుకుని ఉన్నావేమో. అయితే మిగిలిన వారందరూ కూడా వారు ఈ లోకంలో అన్య మతాచారాలతో దేవునికి దూరంగా ఉంటున్నారేమో. వారికి యేసుక్రీస్తు ప్రేమ గురించి ప్రకటించు. యేసుక్రీస్తు ప్రేమ గురించి వారికి ప్రకటించడం ద్వారా ఆంద్రేయ తన తమ్ముడిని యేసుక్రీస్తు వద్దకు నడిపించిన రీతిగా నీవు నడిపించాలని దేవుడు కోరుతున్నారు. యాకోబు యోహానును కూడా మనం చూస్తున్నాము. వారిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు సువార్త సేవకు పిలిచినప్పుడు యాకోబు యోహానులు యేసుక్రీస్తును వెంబడించున్నారు. వారు వలలు వదిలిపెట్టి యేసుక్రీస్తును వెంబడించున్నారు. యేసుక్రీస్తు శిష్యులుగా దేవుని సేవకులుగా పనిచేస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క అంత్యకాలం గురించి మాట్లాడుతూ ఆ యొక్క ఒలీవ కొండ మీద శిష్యులతో చెప్తున్నటువంటి ఈ అంత్యకాల సంఘటనల గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో, మాథ్యూ చాప్టర్ 24 verse 12, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారునని ప్రభు సెలవిస్తున్నారు. అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది అని యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే తెలియజేస్తున్నారు. అవును, ఈనాడు చాలామంది సహోదరుల మధ్య ప్రేమ తగ్గిపోతుంది. అన్యోన్యంగా జీవించవలసిన సహోదరులు మధ్య సాతానుడు చిచ్చులు పెడుతున్నాడు, ప్రేమ లేకుండా చేస్తున్నాడు, ఎడబాటు కలిగిస్తున్నాడు. అయితే ఇది సాతాను పని అని మనం గుర్తించి దేవుని యొక్క ప్రేమ కలిగి ఉండమని దేవుడు సెలవిచ్చిన రీతిగా దేవుని ప్రేమ కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నారు. ప్రియులారా, ఈ లోకంలో ప్రేమ చల్లారిపోతున్న దినాల్లో నీవు క్రీస్తు యొక్క ప్రేమను బట్టి ఆ ప్రేమను నీ యొక్క హృదయంలో మండించగలవు. ఆ ప్రేమ జ్వాల నీలో వెచ్చగా ఉండగలదు. నీలో ప్రేమ చల్లారిపోకుండా చూసుకో నీ సహోదరుల పట్ల. అదే రీతిగా ఈ లోకంలో నశించిపోతున్న వారి పట్ల దేవుని ప్రేమతో వారిని రక్షించాలని, ప్రేమ కలిగి ముందుకు సాగాలని దేవుడు కోరుతున్నారు. 1 యోహాను 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, 1 John చాప్టర్ 3 verse 17, ఈ లోకపు జీవనోపాధి గలవారమై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరమును చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. యోహాను ప్రాక్టికల్ లైఫ్ గురించి, క్రిస్టియన్ ప్రాక్టికల్ లైఫ్ గురించి మాట్లాడుతూ, ఈ లోకపు జీవనోపాధి కలిగి ఉండి చక్కగా వెల్ సెటిల్ అయి ఉండి ఒకవేళ మన సహోదరుల్లో ఎవరైనా లేమిలో పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నట్లయితే, వారు అక్కరలో ఉన్నట్లయితే, సరైన ఆహారం లేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే, వారిని చూచి కూడా వారికి సహాయం చేయకపోతే అది మంచిది కాదు. నీవు క్రీస్తు ప్రేమను నువ్వు ఎలా కనుపరచగలవని ప్రశ్నిస్తూ ఉన్నారు. సహోదరి పట్ల మనము ప్రేమ చూపించలేనప్పుడు, మన కంటి ముందే మనకు కనిపిస్తున్న సహోదరిని మనం ప్రేమించినప్పుడు మనకు కనిపించిన దేవుణ్ణి ఎలాగ మనం ప్రేమిస్తున్నామని చెప్పగలమని ప్రశ్నిస్తూ ఉన్నాడు. 1 John చాప్టర్ 4 verse 20, 1 యోహాను 4వ అధ్యాయం 20 వచనం చదువుకుందాం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ప్రియులారా, వాక్యం చాలా తేటతెల్లంగా మనకు చెప్పబడుతున్నది. మన కంటి ముందు మనకు కనిపిస్తున్నటువంటి మన సహోదరులను మనం ప్రేమించలేనప్పుడు మన కంటికి కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ఎలా చెప్పగలము అని యోహాను ఒక పిలుపును
ఆధ్యాత్మిక మేల్కొలుపును ఈ పిలుపు ద్వారా ఇస్తున్నాడు. మనము మన సహోదరులను కనుక మనం ద్వేషిస్తున్నట్లయితే మనం అబద్ధికులము అని సెలవిస్తున్నారు. దేవుడి ప్రేమ గురించి మనం తెలిసి కూడా మన సాటి సహోదరులను మనం ప్రేమించకపోయినట్లయితే అది మనం అబద్ధికులమని నిరూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే అక్కర్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారే నీ పొరుగువారు, నిన్ను వల్ల నీ పొరుగువారిని నువ్వు ప్రేమించని సెలవిచ్చున్నారు. మాథ్యూ చాప్టర్ 19:19 మనం చూస్తే మత్తయి 19:19 నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని ప్రభు సెలవిచ్చున్నారు. మన వలె మన పొరుగువారిని, సాటి సహోదరులను ప్రేమించాలని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:1 హీబ్రూస్ చాప్టర్ 13:1 ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు, బైబిల్ పండితులు తెలియజేస్తుంది ఏంటంటే ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాశారని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు ఏం సెలవిస్తున్నారని మనం చూస్తే, సహోదర ప్రేమ నిలువరంగా ఉండవలను, ఆతిథ్యము చేయ మరొకటి, కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అనే మాటను మనం చూస్తున్నాం. సహోదర ప్రేమ కలిగి, సహోదర ప్రేమ నిలకడగా నిలువరంగా ఉండాలని సెలవిస్తున్నారు. మీకు తోటి సహోదరులకు సహాయం చేయడం మానవద్దు, ఆతిథ్యం ఇవ్వడము మర్చిపోవద్దు. ఎందుకంటే కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారని సెలవిస్తున్నారు. అబ్రహాము దేవదూతలకు, యేసుక్రీస్తు ప్రభువారికి ఆతిథ్యం ఇచ్చున్నాడు. లోతు ఎరుగకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చున్నాడు. మనము ఎవరైతే అక్కర్లో ఉన్నారో, ఎవరైతే అతిథులుగా ఉన్నారో వారికి ఆతిథ్యం ఇవ్వడము మర్చిపోకూడదు. అదే రీతిగా సహోదర ప్రేమ నిలువరంగా ఉండాలి. అంటే క్రైస్తవ ప్రేమను మనం కలిగి, క్రీస్తు ప్రేమను మనం కలిగి, సాటి సహోదరుల పట్ల మనము దేవుని ప్రేమను కనుపరుస్తూ దేవునికి సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నారు. మనమందరం కూడా సహోదర ప్రేమ కలిగి, సహోదరి ప్రేమ కలిగి, అలెస్టర్ బ్రౌన్లీ ఏ రీతిగా అయితే తన తమ్ముడు పడిపోవడం చూసి తను విడిచిపెట్టి, ముందు నేను గోల్డ్ మెడల్ సంపాదించి వచ్చి అప్పుడు నా తమ్ముడికి సహాయం చేస్తాను అనుకోలేదు. తన తమ్ముడు పడిపోవడం చూసి, తన గోల్డ్ మెడల్ రాకపోయినా పర్లేదు, తన తమ్ముడిని గెలిపించాలి అనే ఉద్దేశంతో ఏ రీతిగా అయితే సహాయం చేస్తున్నాడో, మనం పరలోక యాత్రలో ఉన్నాము. మనం సాటి సహోదరుల పట్ల ప్రేమ చూపించి మనమందరము ఆ యొక్క పరలోక యాత్రను ముగిద్దాము, పరలోకం చేరదాము. ఆ రీతిగా దేవుని ప్రేమ కలిగి ఉండి పరిశుద్ధాత్మ సహాయంతో మనము దేవునికి మహిమకరంగా జీవించలాగిన, సహోదరి ప్రేమ కలిగి జీవించలాగిన ప్రభువు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. సర్వశక్తిమంతుడా, కృపగలిగిన మా దేవా, ఈ ఫిలడెల్ఫియా అనే సంఘం నుండి ఈ మొదటి భాగంలో మీరు మాకు నేర్పించిన ఆత్మీయ పాఠాలకే మీకు వందనాలు తెలియజేస్తున్నాము. ప్రభువా, మేము సహోదర ప్రేమ కలిగి ఉండి మా యొక్క తోటి సహోదరులను మీ ప్రేమతో ప్రేమిస్తూ, మీ యొక్క ప్రేమతో మేమందరం కూడా మీ యొక్క పరలోక యాత్రలో విశ్వాసంతో నమ్మకంగా ముందుకు సాగే భాగ్యం దయచేయండి. మాలో సాతానుడు చిచ్చులు, కలహాలు పెట్టుచుండగా వాటన్నిటిని దూరపరిచి మీ ప్రేమ కలిగి ఉండి మీకు సాక్షులుగా జీవించు భాగ్యం అనుగ్రహించమని మా ప్రభువును అతి త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు నామముపేట వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క ప్రకటన గ్రంథ ధ్యానాలు చూస్తున్నందుకు ప్రభుపేట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క హోప్ టీవీ తెలుగు ఈ కార్యక్రమాలను మీ యొక్క స్నేహితులతో కూడా ఈ యూట్యూబ్ లింక్ షేర్ చేయడం ద్వారా పంచుకోండి. ఈ యొక్క కార్యక్రమాలు క్రమం తప్పకుండా వీక్షిస్తూనండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.